క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయమందు మన మధ్య దేవుని వాక్యం పంచుకోవడానికి రెవరెండ్ డాక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు వారు చెన్నైలో ఉంటారు. గతంలో మనకి చాలా సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ 7 years బ్యాక్ మన మధ్యకు వచ్చారు. వాస్తవంగా రేపటి దినాన మన మధ్యకి రావాల్సింది హాస్పిటల్ ఓపెనింగ్కి వారిని కూడా ఆహ్వానించాం. మరి వాస్తవంగా రేపు రావాల్సింది ఈ దినాన మనకు సహవాసం ఉంది కాబట్టి ఈ దినమే వచ్చి మీరు మాతో వాక్యం పంచుకోవాలి అని వారిని మరి కోరినప్పుడు మరి వారు చాలా గొప్ప దైవ సేవకులు, అనేక మంది సేవకులకు తర్ఫీదిచ్చి మరి వారు భారతదేశం అంతటా కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి విద్యారంగంలో కూడా వాళ్ళు విశిష్టమైన డిగ్రీలు, మరి ప్రత్యేకంగా వారు అమెరికా దేశంలో పిహెచ్డీలు చేసి మరి ఇప్పుడు చెన్నైలో బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్స్గా వివిధ కాలేజీలని ఆర్గనైజ్ చేస్తూ మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ మరి ప్రత్యేకంగా ఫిలాసఫీ పిహెచ్డీ చేసిన వాళ్ళకి వారు గైడ్గా ఉంటూ అనేకులను నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా పిహెచ్డీ చేశాను. నాకు పిహెచ్డీ చేయడానికి సారే గైడ్. సో దాన్ని బట్టి వాక్యంలో వారికి ఎంత విశిష్టత జ్ఞానం ఉందో మీకే తెలుస్తుంది. మరి నేను 2 పిహెచ్డీలు చేయటానికి వాళ్ళే కారణం. మరి ప్రభు నామం గణపరచబడినట్లుగా మరి వారి ద్వారా మరి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ మరి మనకు ఒక విషయం ఏంటంటే ప్రత్యేకంగా మరి మీరు వారిని చూసినప్పుడు అంత చదువుకున్నాడని అనుమానం కలుగుతుంది. నిజంగానే దేవుని సేవకులు అలాగే ఉంటారు. మరి ఈరోజు మీతో వాక్యం పంచుకొని రేపటి దినాన ఈ సహవాసంలో మరి హాస్పిటల్ డెడికేషన్లో వారు కూడా మనతో ఉండడం మరి సంతోషదాయకం. మరి మీ ముందున్న దైవ సేవకులు ముగ్గురు కూడా మరి వివిధ దేశాలు నేను అలా అడుగుపెట్టి ఇట్టా వస్తున్నాను కదా, వీళ్ళే తీసుకెళ్ళేది నన్ను. మరి వాక్యాలు చెప్పించి అన్ని దేశాల్లో వాళ్ళ టార్గెట్ అంటే ప్రపంచం ఆ మూల నుంచి ఈ మూల వరకు దేవుని వాక్యం పంచుకోవడానికి మీకు పరిచయం చేస్తాను. ఈ దైవ సేవకులు డాక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు వర్తమానం అందించిన తర్వాత మళ్ళీ కొద్దిగా వర్తమానాన్ని మనం విందాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు కూడా వారిని ఆహ్వానిద్దాం. Praise the Lord and greetings to you in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. నేను దేవునికి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రభు కృపను బట్టి నేను ఐ థింక్ ఆఫ్టర్ 6 years ఐఎమ్ కమింగ్ అగైన్ బ్యాక్ టు Cherala to share the word of God. I thank God for that. I thank డాక్టర్ నోవా గారు, మరి డాక్టర్ అమ్మ గారు, మరి సంఘస్థులైన మీరందరికి కూడా దేవుని కృపను బట్టి మనకందరూ దేవుడు ఇంకా మనకు ఆయుష్ పొడిగించి మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి 40 minutes టైం ఇచ్చారు. నేను 40 minutesలో ముంచిన ట్రై చేస్తాను. మనం తలలోంచి దేవునిలో చూద్దాం. కృపగల తండ్రి, మహోన్నతుడ యేసురాజా, ప్రభువా మీ యొక్క ఉచితమైన కృపచేత ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఇక్కడికి ఉంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. మేము ఏమై ఉన్నామో కేవలం మీ యొక్క ఉచితమైన కృప తండ్రి. మరి ఈ దినము ప్రభువా మమ్మల్ని అందరినీ ఏర్పరచుకొని మరి అనేక మంది అనేక రకాలుగా ఉంటుండగా మరి మేము మట్టుకు ప్రభువా మీ సన్నిధానంలో వేచి ఉంటూ మరి మీ యొక్క వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీరే మాతో మాట్లాడండి, మేము కాదు మాట్లాడడం. మీరే ప్రతి విషయంలో మహిమ ఘనత పొందమని ఇక్కడ కూడి ఉన్న ఎవ్వరు కూడా ప్రభువా మరి వారి మరి తొలగిపోకుండా ప్రభువా నీ రాజ్యము స్వీకరించుకొని మరి నీతో నిత్య జీవము పొందగల ఆ యొక్క కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను ఒక 35 yearsగా మినిస్ట్రీ చేస్తున్నానండి. ప్రభు కృపను బట్టి గత ఈ కోవిడ్ టైం నుంచి దేవుడు అనేక నాకు కొంత ఒక రకమైన భారం ఇచ్చి ఉన్నాడు.
ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అనేక సంఘాల్లో నేను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎక్కువ లేదు అనుకోండి. బట్ నేను 3 లాంగ్వేజ్లో మాట్లాడతాను కాబట్టి ఇంగ్లీష్, తమిళ్, తెలుగు ప్రభు కృపను బట్టి బలంగా వాడబడుతున్నాను. ప్రభు ఇచ్చిన భారం ఏంటంటే ఈ దినములో మనమందరము రకరకాలుగా మనం అనుకుంటున్నాం వీఆర్ ఫైన్, మనం తప్పకుండా మనకి పరలోక రాజ్యం ఆల్రెడీ సిద్ధపాటు అయ్యిందని. దట్స్ గుడ్, ఇట్స్ అదో మంచి విశ్వాసం, కాదనలేదు. కానీ మనము చాలా విషయాల్లో మనం రికగ్నైజ్ చేయట్లేదు. మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం, అది ఏ విధంగా దేవుడికి ఆయాస్కరంగా ఉంటుంది, మనం పరిశీలన లేదు. అలాగే అనేక కొన్ని ముఖ్యమైన బేసిక్ థింగ్స్, వెరీ స్మాల్ లిటిల్ థింగ్స్, బట్ ఇట్ కౌంట్స్ మచ్. అది చాలా దేవుని సన్నిధానంలో అది ఎంతో లెక్క చెప్పాల్సి ఉంది. మనందరం కూడా, నేను మీరు అందరూ కూడా ఆ విషయమే నేను మాట్లాడబోతున్నాను. ఎవరి పేర్లు నాకు తెలియదు, ఎవరి గురించి నాకు తెలియదు, అయ్యగారు ఎవరి గురించి చెప్పలేదు, నేను అడగను కూడా, ఆయన చెప్పడు. ఇక మేము ఎంత దైవ సేవకులం కాబట్టి ప్రభు నాకు ఆత్మ ద్వారా నాకు నడిపించిన విధానం బట్టి ఈ దినం ముందు నిలబడి మాట్లాడబోతున్నాను. మరి ఈ యొక్క వాక్య పఠనం ఏం తీసుకున్నానంటే, మొదటి తెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 15-19 చూసినట్లయితే మనము దేవుడు మరి చెడ్డకి చెడ్డ ఇవ్వమని అలాగే ఎక్కడ చెప్పబడలేదు. దేవుని వాక్యంలో మనం ఎప్పుడూ ఆనందిస్తూ, ఆయన ఎదుట మనము ప్రార్థన చేస్తూ, ఆయనకి అన్ని విషయాల్లో మనము ఆయనకి వందనాలు చెల్లిస్తూ, మరి ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకుంటూ, ఆయన ఒక ఆత్మని మనం ఆర్పకుండా ఉండాలి. మనలో అనేక మంది మనం తెలియక ఆర్పడం అంటే ఏదో నిప్పు మీద నీళ్ళేసి ఆర్పడం కాదండి. మనలో దేవుడు అనేక శక్తి, వరాలు, అనాయింటింగ్ పవర్, అభిషేకం ఇచ్చబడిన ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనకు అనేక విషయాల్లో ఉన్నా కూడా మనము ఎరగకుండా ఇగ్నోరెంట్ ఆర్ ఇన్నోసెన్స్ ఇన్ వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దాన్ని బేస్ చేసుకొని దేవుడికి దూరంగా తొలగిపోతున్నాము. చూసినట్టయితే మనలో ఎక్కువగా ప్యాషన్ ఉండలేదు. అంటే ప్యాషన్ అంటే మనకి అభిరుచి ఎక్కువగా ఉండాలి. మన అన్ని విషయాల్లో మనం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం, రాత్రం పగలు కష్టపడుతూ ఉంటాం. దేవుని విషయం వచ్చేటప్పటికి మట్టుకు నిర్లక్షణ, కొంచెం నిస్పృహ, కొంచెం హెసిటేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనము యేసు ప్రభు ఇప్పుడు ఈ యొక్క లెంట్ డేస్లో మనకి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సంసిద్ధత, ప్రిపరేషన్ డ్యూరింగ్ ది లెంట్ డేస్. ఇదేదో ఒక ఆచారపూర్వకంగా నలుగురు చేస్తున్నారు నేను చేయాలని రూల్ ఏం లేదండి ఇక్కడ. ఇది ఎవరికవలు వారి వ్యక్తిగతంగా మనం ఈ విషయంలో మనము పరిశీలించుకోవడానికి ఇది ఒక అవకాశము. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూసినట్లయితే మాకైతే చెన్నైలో మరి పచ్చ రంగు డ్రెస్సులు, పసుపు రంగు డ్రెస్సులు, నల్ల రంగు డ్రెస్సులు, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్, రకరకాల డ్రెస్సులు వేసుకుని 40 దినాలు పాటిస్తున్నారు. మరి ఆ 40 దినాలు పాటించేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను అడిగినప్పుడు, అంటే మేము పాపంలో ఉన్నామండి, ఈ 40 దినాల్లో మేము కొంచెం డిసిప్లిన్ చేసుకుంటాం అంటారు. మళ్ళీ 41st డే అగైన్ దే ఫాల్ బ్యాక్ టు ద సేమ్ సిన్. మళ్ళీ 41 రోజు ఏం చేస్తారంటే మళ్ళీ అదే వాళ్ళు ఇంతకుముందు ఏ పాపం అయితే చేస్తారు 40 రోజులు కొంచెం పళ్ళు గడుచుకుని ఉంటారు కొంచెం బలవంతంగా. మళ్ళీ 42nd 43rd ఇంకా వాళ్ళ వీక్నెస్ని బట్టి మళ్ళీ పడిపోతున్నారు. మనం ఒక లెంట్ డేస్ అలాంటిది కాదు. మనం ఒక్కసారి దేవుడికి ఒప్పుకుని మనల్ని పరిశీలించుకొని మనము తగ్గింపు గుణముతో, మనం ఒక హ్యూమిలిటీతో మనము ఆ యొక్క సిద్ధపాటుగా మనం మార్చుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్, మరి ఆ మార్పు పొందినప్పుడు అది చిరకాలం ఉండాలి, మన ప్రాణం పోయే వరకు. ఆ మార్పు అనేది ఏదో ఒక తాత్కాలికం కాదు. ఏదో ఈరోజు ట్యాబ్లెట్ వేసుకుని తలనొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ నేను ఆ ట్యాబ్లెట్ గురించి ఆలోచించుని మెడికల్ షాప్కి వెళ్ళాను, అంతటితో ఆ ట్యాబ్లెట్ పేరు కూడా మర్చిపోతాను. అలాంటిది కాదు మన రక్షణ. దేవుడు మనకిచ్చిన రక్షణ, మనం ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణ మనం పొంది ఉన్నామో, ఆ రక్షణలో మన చివరి శ్వాసం మనల్ని విడిచిపోయే వరకు మనలో ఉండాలా, మన అనేకులకు సాక్షులుగా ఉండాలా. ఇదే దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. ఈ విషయంలో మనము ఇదొక ఆచారంగా, ఇదో కల్చరల్ ట్రెడిషనల్గా ఫాలో అవ్వక్కర్లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్సింగ్ అపాన్ యువర్ స్పిరిచువల్ అపిటైట్. నీ యొక్క దాహము, నీ యొక్క దప్పిక, ఆత్మీయ దాహము, ఆత్మీయ దప్పికతను మనం దీన్ని పాటించవచ్చు. సో ఈ విషయంలో క్రైస్తవులుగా ఉండడంలో మనకి మొదటిగా చెప్పేది ఏంటంటే కన్ఫెషన్. మనము
కొన్ని విషయాల్లో చాలా బలంగా ఉండాలి. ఏదో యేసుప్రభుని నన్ను రక్షించారు, ఏదో నేను సంఘానికి వస్తున్నాను, బ్యాప్టిజం పొందాను, ఒక సర్టిఫికేట్ వస్తుంది, దాని ద్వారా నాకు అడ్మిషన్ వస్తుంది, లేదు నాకు ఒక సంబంధం వస్తుంది పెళ్లి చేసుకోవడానికి, లేదు దాని ద్వారా నేను క్రైస్తవుడు కాబట్టి నాకు ఒక ఉద్యోగం వస్తుంది. ఈ టైప్లో మనం యేసుప్రభుని అంగీకరిస్తే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ట్రూ, యు ఆర్ ద ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు నిజమైన క్రైస్తవుడు అని నేను అనుకోను. ఎందుకంటే నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు. నా యొక్క ప్రసంగం కొంచెం హార్డ్గా ఉంటుందండి. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో అది మీరు స్వీకరించండి. ఇది నా మాటలు కాదు, దేవుని మాటల. అది నాకు ఎక్కువగా నేను ఈ వాక్యాలంతా నాకు దేవుడు 2 o'clock 1 o'clock 3 1 o'clock అలాంటి టైంలో నన్ను లేపేస్తాడు దేవుడు. ఆ టైంలో నిద్ర పట్టదు. నిద్ర పట్టలేదని కూర్చొని మొబైల్ గెలకడం, లేదంటే వేరే ఏదైనా నా సమస్యల గురించి ఆలోచించుకుని తీర్చుకుంటా అలాంటి పిచ్చి పనులు చేయను. ఐ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్స్ రెవల్యూషన్ నాకు ఇచ్చిన అన్ని డైరీలు రాసుకొని మరుసటి రోజు కంప్యూటర్లో ఎక్కించి నేను ప్రింట్అవుట్ తీసి ఆయన ఇచ్చిన వాక్యాన్ని మీకు ముందు పెడుతున్నాను. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు మన అందరం పుట్టామంటే ఇది మన ఒక కోరిక వల్ల మన పుట్టల. మనం ఎవరు అనుకోవాలా పలానా అమ్మా నాన్నకు పుట్టాలా, పలానా దేశస్తులకు పుట్టాలా, పలానా స్టేటస్లో ఉండాలా, నేను ఈ విధంగా పెరగాల, నేను ఈ విధంగా హ్యాండ్సమ్గా ఉండాలా అని మనం అనుకుని పుట్ల. యోహాను పత్రిక 1:13 చూసినట్టయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్క బిడ్డ పుట్టుక అది దేవుని యొక్క వరము, గాడ్స్ గిఫ్ట్ ఎవ్రీ బర్త్. అండ్ వీఆర్ నాట్ బోర్న్ బికాస్ ఆఫ్ మ్యాన్. ఏదో అమ్మ నాన్నగా పెళ్ళి అయింది కాబట్టి మనం పుట్టామని అనుకోకండి. పెళ్ళి అయినా ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు నేను ఈ యొక్క సంఘంలో మనం నిలబడి ఉన్నామంటే దానికి కారణం యేసు ప్రభు మాత్రమే. ఆయన చిత్త ప్రకారం మనల్ని సృష్టించాడు. దానికి ఒక పర్పస్ ఉందండి. మరి ఆదికాండం 1:27 చూసినట్టయితే దేవుడు మనల్ని తన సొంత స్వరూపంలో సృష్టించున్నాడు. ఆయన సొంత స్వరూపంలో సృష్టించిన మానవులైన మనము ఎందుకు ఇతరుల్ని విసుక్కోవడం, ఇతరుల్ని హేట్ చేయడం? మనమందరం దేవుని స్వరూపంలో మనం పుట్టుకతో పుట్టబడి ఉన్నాము కాబట్టి అది నమ్మాల, విశ్వసించాల, ఊరికి అనుకోవడం కాదు. అదేలాగా మళ్ళీ చూసినట్లయితే అదే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మనకు నాసికా కేంద్రంలో ఆయన యొక్క శ్వాస జీవము మనలో ఊది ఉన్నాడు. అంటే మనలందరిలో మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము కనుక మనందరిలో దేవుని శ్వాసము నివాసము చేస్తున్నది. అటువంటి పరిశుద్ధుడైన దేవుని శ్వాసమును మనలో నివసిస్తుంటే మనము చెల్లా చెదరగా ఇష్ట ప్రకారం జీవిస్తున్నాము. ఎంత అవమానం అండి దేవుడికి. మనకు కాదు, మన సొసైటీకి కాదు, మన దేశానికి కాదు, దేవుడికి అవమానం మనం క్రియేట్ చేస్తున్నాం. మనందరిలో దేవుని యొక్క శ్వాసం ఉన్నదాన్ని మనం ఎరగాల. ఇది నేను చెప్పే వాక్యం చెప్తున్నది. అదేలాగే యోహాను 15:16 చెప్తున్నాడు, దేవుడు నీవు నన్ను ఎన్నుకోలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. ఈరోజు చాలామంది ఏం చెప్పుకుంటున్నారంటే, అయ్యా నేను ప్రసంగం చేశాను, 1,00,000 మంది రక్షణ పొందారు, 10 లక్షల మంది బాప్తిజం పొందారు, మా సంఘానికి 50 లక్షల మంది వస్తున్నారు అని. ఇదంతా మన పని కాదండి, ఇదన్నీ దేవుని పని. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, మనం ఒక టూల్, మనం ఒక స్క్రూ డ్రైవర్, మనం ఒక పెన్ డ్రైవ్, మనం ఒక స్పానర్, ఒక కటింగ్ ప్లేయర్, మనం ఒక పరికరం మట్టుకే. ఆ యొక్క చర్య చేసేది ఎవరంటే దేవుడు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను, ఒక టీ షాప్లో టీ తాగుతా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే అతను బ్రదర్ మీరు క్రిస్టియనా అని అడుగుతున్నాడు నన్ను. అదొక చిన్న సాక్ష్యము. నేను ప్రసంగం చేయట్లేదు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ అని చిన్న ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఒక బీదోడికి 500 రూపాయలు వేస్తున్నాను, గాడ్ బ్లెస్ యూ నానా అంటున్నాను. నేను పెద్ద ప్రసంగం చేయట్లేదు. వాడు వెంటనే గుర్తిస్తున్నాడు, వీడు యేసు ప్రభు ఒక సేవకుడు, అందువల్లే నన్ను ఆదుకుంటున్నాడు. వాడికి నేను చెప్పాలా, నాయనా మన దేవుడు యేసు ప్రభు, ఈరోజు మీకు ఇచ్చుచున్న కానుక నాది కాదు, ప్రభు నాకు ఇచ్చిన దాంట్లో కొంతగా నీకు ఇస్తున్నాను, అంత మాత్రమే. ప్రభువుకి మహిమ పరచండి. ఈరోజు మనం అందరం రక్షింపబడ్డామంటే మీరు క్రైస్తవ కుటుంబంలో ఉండొచ్చు, మీ అమ్మా నాన్నలు పెద్ద పాస్టర్లు మిషనరీస్గా ఉండొచ్చు, మీరు తరతరాలుగా మీరు క్రిస్టియన్స్గా ఉండొచ్చు. కానీ ఈ దినము నువ్వు పడిపోకుండా క్రైస్తవురాలుగా ఉంటున్నావు అంటే దానికి కారణము దేవుడు చూస్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ ద గాడ్ హూ హస్ చోసన్ యు. It is not you. It is only the God, the Almighty. ఈరోజు నేను ఇక్కడ నిలబడాలంటే దానికి కారణం నా యేసు ప్రభు. నాకు ఒక మిషనరీ ప్రీచ్ చేశాడు. ఒక తరులపాడు అనే ఒక చిన్న స్వగ్రామంలో నేను బిఎడ్ చేస్తున్నప్పుడు ఒక ప్రసంగికుడు నన్ను తాకాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. కానీ నాలో మార్పు తీసుకొచ్చింది, నన్ను ఈ రోజుకి ఇంతగా ఎదుగుదల చేసింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ప్రభుకు మట్టుకే మనము వీ హ్యావ్ టు ప్రైజ్ ద లార్డ్ చెప్పాలా. అది మీరు గ్రహించాలా.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అదేలాగా 1 పేతురు 1:19 చూసినట్టయితే ప్రభువారు మనల్ని అందరినీ పరిశుద్ధ రక్తంతో కొని ఉన్నాడు. ఈరోజు ప్రజలు డబ్బులతో కొనుక్కుంటున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కొనుక్కుంటున్నారు, సర్టిఫికేట్లతో కొనుక్కుంటున్నారు, రకరకాలుగా మనుషులు రియల్ ఎస్టేట్ అది ఇది మనం చెప్పుకుంటా పోవచ్చు, మనకు టైం లేదు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అదంతా ఒక పవర్, మనీ పవర్, ఒక వరల్డ్లీ పవర్తో వాళ్ళు చేస్తున్నారు. కానీ దేవుడు మటుకు మనల్ని రక్తంతో కొనుక్కున్నాడు. ఆయన ఒక్క రక్తపు బిందువు ఈ ప్రపంచం మొత్తము ఆ యొక్క బ్యాలెన్సింగ్ దీంట్లో వేసినట్టయితే ఆయన ఒక్క రక్త బొట్టు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి అంతా కూడా దానికి సమానం కాదు. నో వేర్ నియర్ ద హోల్ వరల్డ్. మీరు చైనా చూసారో లేదో తెలియదు, యూకే చూసారో లేదో తెలియదు నాకు, యుఎస్ఏ మీరు వీడియోలో చూడండి, వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్లో ఒక్కొక్క కంట్రీ ఒక దానికి మించి ఒకటి ఉంది, దుబాయ్ అంతా. అవి వాటిలో ఉన్న ఆస్తి అంతా చాలా చాలా ఉంది. అవి అంతా కూడా ఒక పక్క వేసి ప్రభు వారి యొక్క రక్తపు బొట్టు ఒక దాంట్లో వేస్తే దానికి ఇది తట్టుకోలేదు ఈ ప్రపంచ రీతి. దిస్ ఇస్ వాట్ ద ట్రూత్. ఇది నిజమండి, ఇది నిజం. మీరు నిజమైన క్రైస్తవ దేవుడు అంటే మనలో ఉన్న రక్తంలో ప్రభు నివసిస్తున్నాడు, ఎవరో కాదు, సాతానుడు కాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ వెరీ కేర్ఫుల్. నేను ఈ చివరి దినంలో నేను హెచ్చరిక చేయడానికే వచ్చాను. నాకు మళ్ళీ ప్రసంగం ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను వెళ్ళిపోరా ఇమ్మీడియట్గా టికెట్ వేస్తానన్నా పర్లేదు, నాకు ఐ డోంట్ మైండ్. ఐ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనం దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఏదో బట్టలు ఈరోజు వేసుకుని రేపు వాషింగ్ మిషన్లు వేసుకుని ఒక బీదోడికి ఇచ్చేయడానికి కాదండి. అది ఎల్లకాలము ఎల్లప్పుడూ మీతోనూ నాతోనూ మనం సజీవులుగా ఉన్నంత వరకు మనలో ఉండాలి. అదే ప్రభు ఇచ్చిన వాక్యం. రోమాపత్రిక 10:10 చూసినట్లయితే మనము సిగ్గుపడకుండా ఎవరైనా మనల్ని అడిగితే మనం చెప్పాలా, అవును నేను క్రైస్తవుడినే, నేను యేసు ప్రభు బిడ్డని, ఆయనే నా రక్షకుడు. సిగ్గుపడకూడదు, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు, బైబిల్ వాక్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు. నేను నా యొక్క 25 years బిగినింగ్లో నేను బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడేవాడిని. ఎవరన్నా తమిళోడు అడిగితే నాడారు అనేవాడిని, తెలుగోడు అడిగితే నాయుడు అనేవాడిని. అమ్మ నాన్న చర్చికి రమ్మంటే వెళ్ళేవాడిని కాదు. క్రికెట్ మ్యాచ్, నేను స్పోర్ట్స్ మ్యాన్, నాకు స్పోర్ట్స్ అంటే పరమ పిచ్చి. పోయి క్రికెట్ ఆడుకుంటా, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ ఆడుకుంటా ఉండేవాడిని. అటువంటి వ్యక్తిని దేవుడు ముట్టి నన్ను లాక్కొచ్చి ఈరోజు నన్ను చాలా బలంగా వాడుకుంటున్నాడు, అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఎక్కడ కూడా సిగ్గుపడను. ఈరోజు నా పరిస్థితి ఎలాగొచ్చిందంటే నన్ను ఎవడైనా మీ ఎదుట ముక్కలుగా నరికినా కూడా ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్, ఐ విల్ డై ఫర్ క్రైస్ట్. ప్రభు కోసం నేను నిలబడతాను. అదే సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం మనలో లేకపోతే ఎందుకండి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూర్చుని కుర్చీలు చిరిగిపోతున్నాయి, కూర్చుని చీరలు ప్యాంట్లు చిరిగిపోతున్నాయి. సాక్ష్యములుగా మనం దేవుడికి నిలబడకపోతే ఎందుకండి మన బ్రతుకు? వాట్ ఫార్ వీఆర్ లివింగ్? పక్షుల, జంతువుల తిని చచ్చిపోయి అలాగే వెళ్ళిపోవడానికి? God has created you and me in His own image, and the power of the Holy Spirit is living within us. What for we are living? తిన్నామా, తెల్లారిందా, పొద్దుపోయిందా అని కాదండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ప్రభు వారికి సాక్షులుగా నిలబెట్టాలి. అనేక వీడియోలు నాకు పంపించారు బీహార్ నుంచి. ఆడ మగ లేకుండా బట్టలు ఇప్పి కొడుతున్నారు వాళ్ళని. ఎంతోమంది ఒక పాస్టర్ గారిని అయితే రాడులతో కొడుతున్నారు. ఆయన అలాగే ఉంటున్నాడు, గమ్మునుంటున్నాడు. అదే ఇంకో చోట్ల చెన్నైలో ఒక 3 పాస్టర్లని వాళ్ళ ప్యాంట్ షర్ట్లు నిప్పదీసి వాళ్ళు హిందూ డ్రెస్సింగ్ వేసి నామాలు వేసి నాలికతో వాళ్ళ విగ్రహాలను నాకమంటే నాకేశారు. ఎందుకండి? ఎందుకు నీ బ్రతుకు? వాట్ ఫార్ యువర్ లివింగ్? యు ఆర్ అనేబుల్ టు స్టాండ్ లైక్ సద్దక్ మెసకల్ అభిజ్ఞో. వాళ్ళు అలాగ నిలబడలేదు. అయ్యా మేము ఊరికే నమస్కరిస్తున్నాం, కానీ మా మనసులో మీరే ఉన్నారు యెహోవా దేవా అని అనలేదు. మేము నమస్కరించాం, వెయ్యి మమ్మల్ని నిప్పులో. వీఆర్ రెడీ టు డై. వీ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ అలోన్. This is what God is expecting from you and me, my dear brothers and sisters. Let us be very careful. 1 యోహాను 1:8-10 చూసినట్టే we have to confess our sins. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, అయ్యో నేను ఘోర పాపి, నేను నా గత జీవితం ఇలాగుంది అలాగుంది. నువ్వు ఎటువంటి పాపినైనా కానీ దేవుడి దగ్గర మనము క్షమాపణ ఒప్పుకున్నప్పుడు, మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన పాపాలని శుద్ధీకరించడానికి ఆయనకు ఆ పవర్ ఉంది. ఓన్లీ He alone has the power of redeeming us, sanctifying us, justifying us, edifying us and purifying us. ఆయనకు ఒక్కడికి ఆ యొక్క అర్హత ఉంది. కాబట్టి మన పాపాలు ఒప్పుకోవాలి. ఇది మొదటిది. రెండవదిగా మనం చూడబోతున్నాం ఏంటంటే ఇంట్రోస్పెక్షన్. మనలో మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు
మనము చాలామంది మెడికల్ టెస్ట్కి వెళ్తారు, టోటల్ టెస్ట్, హెల్త్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటారు. ఎందుకంటే మనం ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఓవర్కమ్ చేయాలని. మరి అలాంటప్పుడు ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను అనేకసార్లు ప్రార్థన చేస్తాను అయ్యగారు, మీకులాగే నేను 2 గంటలకు 3 గంటలకు ప్రార్థన చేస్తాను, నిద్ర పట్టకపోతే నేను సినిమాలు అవి చూడను, నేను సీరియల్ చూడను, నేను ఓన్లీ దేవుడితోనే, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేసి ఇన్నిసార్లు, నేను సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదవడం ముగించేస్తున్నాను, నేను అనేక దేశాలకు వెళ్ళాను, అనేక రాష్ట్రాలకు వెళ్ళాను, ప్రసంగిస్తున్నాను, ఇవన్నీ చేయొచ్చు. కానీ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ డేటా. దేవుడు గవర్నమెంట్ సర్వెంట్ కాదు, పేపర్ వర్క్, డేటా, ఐటీ ఎంప్లాయీ కాదు. నేను ఇన్నిసార్లు ప్రార్థన చేశాను, ఇన్ని ప్రసంగాలు చేశాను, ఇంతమంది నా దగ్గర ఆల్టర్ కాల్కి వచ్చారు, నేను ఉపవాసం ఉన్నాను, అవి చేశాను, ఇవి చేశాను, ఇవన్నీ మన డేటా, మన సెల్ఫ్ రైట్స్, మన సెల్ఫ్ డబ్బా. ఇవి అంతా దేవుడు కాదు. దేవుడికి కావాల్సిన ఒకటి, నిన్ను నువ్వు పరిశీలించుకొని నీ తప్పులు నువ్వు సరిదిద్దుకో. బీ ఒబీడియంట్. నువ్వు ఒబీడియంట్గా ఉండు. ఒబీడియంట్ అంటే విధేయతగా ఉండు. నన్ను నువ్వు పాటించు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నాకు విధేయుడిగా ఉండు. అదే దేవుడు అడుగుతున్నాడు మనల్ని. కాబట్టి ఇది నుంచి చూసినట్టయితే ఒక సరాసరి మానవుడు, ఒక క్రైస్తవుడే తీసుకోండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడి, ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్. ఒక రోజుకి ఒక వ్యక్తి పొద్దున్న లేచినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన, అన్నం తిన్నప్పుడు ప్రార్థన, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, సమస్యలు ఉంటే ఒక ప్రార్థన, ఎంత లిబరల్గా లెక్కేసినా ఒక రోజుకి 1 గంట మాత్రమే దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం. మిగతా 23 గంటలు మన సొంత పనులు, మన వ్యాపారాలు, మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన రిలేషన్స్, మన నైబర్హుడ్, వీటి మీదే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమవుతున్నాయి వాటి గురించి అంటూ నేను ఇప్పుడే చెప్పేస్తాను ప్రాఫెసీ. ఐ నో హూ ఇస్ గోయింగ్ టు కమ్, ఐ నో దట్, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ ఇన్ అయ్యగారు చర్చ్లో అయినా మాట్లాడదలుచుకోలేదు. ఐ నో వెరీ వెల్ హూ ఇస్ గోయింగ్ టు విన్. No need. Why should you bother about such unwanted things and wasting your time? You see, in your place there are a lot of people who have not confessed Jesus. నీ కళ్ళెదురుగుండా అనేక మంది నాశనం అయిపోతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎవడో రావాలా, ఎవడో నేను ఉద్ధరించాలి. ఎవడో ఉద్ధరించారండి. ఏ పార్టీ వచ్చినా వాళ్ళు దోసుకుపోతా ఉంటారు. There is nothing going to happen, whoever it may be. We are like fools, wasting our precious time in the presence of God for unknown, unwanted people. If you really a true Christian, spend your time for the service of God. నీ ఇంట్లో కుటుంబం, నీ కొడుకుని దేవుడి సన్నిధానంలో వాడుకోవడానికి అడుగు, నీ కూతురుని అడుగు, నీ భార్య భర్తలను అడుగు, నీ కుటుంబంలోనే ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎవడో ప్రైమ్ మినిస్టర్, ఎవడో సీఎం అవుతారు, మనకేమొచ్చింది? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? లెట్ దెమ్ ఎనీథింగ్ హ్యాపెన్. వీఆర్ లైక్ బోల్డ్ లయన్. మన పౌలు భక్తుల్లాగా ఈ ప్రపంచమే మనకి ఇచ్చినా కూడా అక్కర్లేదండి. యేసు ప్రభు మాత్రమే మనకి కావాలా. వి వాంట్ ఓన్లీ జీసస్, నో అదర్ గాడ్ అదర్ దాన్ జీసస్. దట్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. దానికే మనల్ని ఆయన కొనుగోలు చేశాడు. ఇలాంటి బతుకు జీవిస్తూ 23 గంటలు వ్యర్థముగా గడుపుతూ ఉంటే ఒక వ్యక్తి యొక్క జీతం ఏమవుతుంది తెలుసా? ఒక నెలకి 30 గంటలు మాత్రమే దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు. ఒక సంవత్సరానికి అతను 15 దినాలు మాత్రమే గడుపుతున్నాడు దేవుని సన్నిధానంలో. నేను గడపడం అంటే నేను బాత్రూంలో షేవింగ్ చేసుకుంటా ప్రార్థన చేసుకోవడం, కూర చేసుకుంటా, వంట చేసుకుంటా ప్రార్థన చేసుకోవడం, రెడ్ సిగ్నల్లో ప్రార్థన, అవి కాదు దేవుడు అడిగేది. ఎక్స్క్లూసివ్ టైం ఫర్ గాడ్. దేవుడు మానవుడు కాదండి. ఒక సీఎంని కలవడానికి గంటల తరబడి నిలబడి ఉంటున్నాం, పోలీసుని కలవడానికి గంటల తరబడి పాకులాడి స్టేషన్లో పడి ఉంటున్నాం, ఒక జడ్జిని కలవడానికి గంటల తరబడి పాకులాడుతా లంచాలు ఇచ్చుకున్నాడు నిలబడి చేస్తున్నాం. ఒక దేవుడికి నువ్వు అంత చీప్ అనుకుంటున్నావా? డూ యూ థింక్ యువర్ గాడ్ ఈజ్ సో చీప్ దట్ యూ విల్ ప్రే అట్ ఎనీ టైమ్, while driving, while shaving, while you're bathing, while you're doing some nonsense, you're praying to God? Do you think God will listen such prayers? దేవుడు అలాంటి ప్రార్థనలు వింటాడు అనుకుంటున్నాడా? దేవుడు ఆయన నీతిపరుడు అండి. ఈజ్ ద హోలీ అండ్ రైచియస్. ఆయనకి టైం కేటాయించాలా. నువ్వు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేశాను అనుకోకూడదు, వ్యక్తిగత ప్రార్థనలు చేయాలా. ఇతరుల కోసం ప్రార్థనకు టైం కేటాయించాలా. నువ్వు మోకాలు ఉనాలా. నీ నిద్ర పోయినా, నీ తిండి పోయినా, నీ ఆరోగ్యం పోయినా ఆయన కోసం నువ్వు నిలబడాలా. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఇటువంటి జీవితం జీవిస్తే ఒక 1 hour per day, అతను 10 సంవత్సరాల్లో హీఈస్ జస్ట్ స్పెండింగ్ 50 days, 50 దినాలు మాత్రమే. 10 సంవత్సరాల్లో లెక్కేసుకోండి. మనం ఈరోజు ఎంతకాలం బతికాం? 70 ఏళ్ళు 80 ఏళ్ళు గొప్ప చెప్పుకుంటున్నాం. ఎన్ని ఏళ్ళలో ఎన్ని గంటలు
దేవుని సన్నిధానంలో గడపగలుగుతున్నావు? ఎంతమందికి సాక్షిగా ఉండగలుగుతున్నావు? రోమన్స్ 12:2 చూసినట్లయితే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి ఆ చిత్త ప్రకారంగా నడమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. మరి మూడవదిగా రక్షణ అంటే అది సాల్వేషన్. ఈ రక్షణ కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే అదేదో ఒక సర్టిఫికెట్ లాగా, అదేదో ఒక ఇమిగ్రేషన్ ఆఫీస్లో వీసా స్టాంపింగ్ లాగా అనుకుంటున్నారు. దేవుడు మనకి రక్షణ ఇచ్చింది, ఆయన ముద్ర మనమే పడిపోయింది. ఎప్పుడైతే ఆయన ముద్ర మన మీద పడిపోయి ఆయన రక్తంతో మనం కడగబడి ఆయన చేత మనము ఆత్మ చేత నింపబడి మనలో ఆత్మ నడిపింపు ఉంటుందో అది చివరి వరకు ఉండాలండి. అది వ్యక్తిగతము. మా నాన్నగారు 50 చర్చలు పెట్టాడు, మా అమ్మగారు 150 చర్చలు పెట్టారు, మా అన్నగారికి 1,00,000 మంది సేవకులు వస్తున్నారు, అది కాదు. అది ఆయనకు వస్తే ఆయన పరలోకం పోతాడు. నా వ్యక్తిగత జీవితం ఏంటి? గాడ్ ఈజ్ లుకింగ్ ఇంటూ ఎవ్రీ పర్సన్ ఇండివిజువలీ. ఒక్కొక్కరిని ఆయన ఇండివిజువల్గా చూస్తున్నాడు, వ్యక్తిగతంగా చూస్తున్నాడు. నా సాల్వేషన్కి నేనే అకౌంటబుల్, మీరు కాదు. మీరు నీతిమంతులుగా ఉండొచ్చు, నేను పెద్ద ప్రసంగాలు చేయొచ్చు, చింపుకోవచ్చు, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను పెద్ద బహిరంగ చెప్పుకోవచ్చు, కానీ నా దేవుడు నా యొక్క రహస్య పాపాలు చూస్తున్నాడు, నా యొక్క ఇన్నర్ మ్యాన్ చూస్తున్నాడు, నా మనసును చూస్తున్నాడు, నా తలంపులు చూస్తున్నాడు, నా యొక్క పాప జీవితం చూస్తున్నాడు. వాటిని బట్టే నాకు రక్షణ ఇస్తాడు. కాబట్టి రక్షణ అనేది వ్యక్తిగతము. ఇదేదో కుటుంబం మొత్తం అలా కలిసి ఫ్యామిలీతో రెస్టారెంట్ పోయినట్లుగా, లేదా రిసార్ట్ పోయినట్లుగా, లేదు ఎక్కడైనా ఒక టూరిస్ట్ ఫంక్షన్ పోయినట్లుగా కుదరదండి. రక్షణ ఈజ్ ఆల్వేస్. అందుకనిసే యోహాను 15:16 దేవుడు చెప్పినట్లుగా అది వ్యక్తిగతము. ఆయన మనల్ని కొలుగొని ఉన్నాడు. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ యూ బిలాంగ్ టు, మీరు ఏ కులముకు చెందిన వాళ్ళు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, అమెరికాలో పుట్టావా, చీరాల్లో పుట్టావా, చెన్నైలో పుట్టావా, మీ మదర్ టంగ్ తెలుగా, తమిళ, నువ్వు బైబిల్ కోచ్ చేసావా లేదా, ఇవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు నీతిగా దేవుని పిలుపును అంగీకరించి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నా మట్టికే దేవుడు కావాలా. దాన్ని బేస్ చేసుకుని ఆయన మనకి రక్షణ ఆయన ఇచ్చాడు. రేపు పరలోక రాజ్యాన్ని పోవడానికి ఆయన అది మట్టికే చూస్తున్నాడు. ఈజ్ నాట్ కౌంటింగ్ ఆన్ ద పేపర్ వర్క్, ఈజ్ నాట్ కౌంటింగ్ ఆన్ ద డేటా, ఈజ్ నాట్ కౌంటింగ్ ఆన్ వాట్ ఎవర్ యు ఆర్ డన్. యూ మే థింక్ అవి ఎందుకు చేస్తున్నామంటే, ఈరోజు మనము రోజుకి కొంతమంది 3 సార్లు తింటారు, కొంతమంది 10 సార్లు తింటారు. వాడు వ్యక్తిగత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కొంచెం తింటారు. కొంతమంది ఒకసారి ఎక్కువ తింటారు, కొంతమంది రకరకాలుగా తింటారు. అది ఎందుకు తింటున్నాం? మన శరీర బలానికి, మన ఆత్మీయ, మన ఒక శరీర ఎదుగుదలకి తింటున్నాం. అలాగా ఈరోజు నేను ప్రసంగం చేశాను, ఫాస్టింగ్ ఉన్నాను, అది చేశాను, ఇది చేశాను, అమెరికాకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడ ప్రసంగం చేశానంటే ఇవన్నీ నా ఆత్మీయ ఎదుగుదల కోసం. అంతగా మాత్రమే. కానీ దిస్ విల్ నాట్ పే రూట్ టు మై గాడ్. ఈజ్ నాట్ కౌంటింగ్ హౌ మెనీ కంట్రీస్ ఐ విజిటెడ్, హౌ మెనీ అవర్స్ ఐ స్పోకెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఎన్ని గంటలు మాట్లాడాను, ఎన్ని రాష్ట్రాలు పోయాను, ఎన్ని దేశాలు పోయాను, ఎంతసేపు ప్రార్థన, ఎన్నిసార్లు బైబిల్ చదివాను, ఇవన్నీ మనుషులకు మాత్రమే. దేవుడు నువ్వు ఒక్క క్షణం నీతిగా ఉన్నా కూడా ఆయన నిన్ను పిలుచుకుంటాడు. మరి ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క దొంగ ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, ఈ దినము నువ్వు నాతో పరదేశంలో ఉంటావని అన్నాడు. ఒక్క క్షణం అండి కన్ఫెషన్. మరి అదే ఇస్కరేతు యూదా చేయలేకపోయాడు, అదే ఆదాము అవ్వలు చేయలేకపోయారు. పాపం చేశారు. అయ్యా క్షమించు, తెలియకుండా పండు తినేశాను అని కాళ్ళ వేళ పడి ఉంటే తప్పకుండా దేవుడు క్షమించి ఉండొచ్చు. మరి అదేవిధంగా కేయిన్ ఏబెల్ మీద చెయ్యి మోపాడు. అయ్యా నేను తప్పు చేశాను, నా తమ్ముడిని చంపేశాను, క్షమించయ్యా అని అడుగుంటే గాడ్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ విత్ దెమ్. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామందికి అది అర్థం కావట్లేదు. తప్పును ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఈగో, ప్రైడ్, వాళ్ళ గర్వం, అహంకారం, ఇలాంటి జీవితాలు జీవిస్తే చాలా కష్టం అండి. మరి ప్రకటన గ్రంథం 20:15 చూసినట్లయితే మన యొక్క పేర్లు కానీ ఆ జీవ గ్రంథంలో రాయబడినట్లయితే మనం పరలోక రాజ్యానికి మనము పోలేము, అగ్ని గుండంలో మనం తోయపడతాం. ఇది మన జాగ్రత్తగా మనం వినాలి. సో మనలో ఆత్మీయ ఎదుగుదల, మన రక్షణ బాగుండాలంటే మనలో ఈ గలతీయులు 5:22-23 చూసినట్లయితే మనలో ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆ యొక్క ఫలములు మనకు కని ఉండాలి. మనలో ప్రేమ ఉండాలి, మనలో సంతోషం ఉండాలి, మనలో సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, మరి సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఉండాలి. ఈరోజు చాలామంది చిన్న ఆటలకే కోపం వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది, హైపర్ టెన్షన్కి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న ఇప్పుడు ఈ 9 ఆత్మ పళ్ళల్లో ఒక్కటి కూడా మనం పాటించలేకపోతున్నాం. అప్పుడు మనలో ఆ రక్షణ ఏం చేస్తుంది? మనము ఎదగలేదు ఆత్మీయంగా. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి నేను స్కిప్ అయిపోతున్నాను, నాకు టైం లేదు నాకు. నెక్స్ట్ మనం సాతాన్ని ఎదిరించాలి.
ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యా నన్ను శోధించింది, సాతాను దోసేశాడు అంట. ఆడేంటి దోసేది? హూ ఈజ్ హీ టు పుష్ యూ అవుట్? ఇఫ్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ విత్ యూ, నీలో ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, వాడు తొయ్యినా వాడు ఏమైనా చేయనే వాడు తొట్టెళ్ళాడు. మరి ప్రభువుని కూడా సాతాను టెంప్ట్ చేశాడు. మన వాక్యం ద్వారా ఎదిరించాడా లేదా? ఈరోజు అందరూ ఏమనుకున్నాను, నా భర్త వల్ల నేను పాపం చేస్తున్నానండి, నా భార్య వల్ల నేను పాపం చేస్తున్నాను, నా పిల్లల వల్ల నేను పాపం చేస్తున్నాను, నా ఫ్రెండ్ వల్ల నేను పాపం చేస్తున్నాను. అందరూ ఇతరుల మీద తోసేసేది. ఆదాము అవ్వలాగా. ఆదాముని అవ్వని దేవుడు అడిగితే నువ్వు ఇచ్చిన ఆదాముని అడిగితే నువ్వు ఇచ్చిన అవ్వ వల్ల నేను పాపం చేశాను అంటాడు. ఒకరి మీద తప్పులు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా భార్య నన్ను నాకు కోపం తెప్పించిన, నాలో ఆశా నిగ్రహము, నాలో శాంతత్వము, ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఉన్నట్లయితే, ఆ యొక్క ఆత్మ ఫలాలు ఉన్నట్లయితే నేను కంట్రోల్ చేసుకోవాలా. నేను ఆమె కోసం ప్రార్థన చేయాలి. ఆమెను ఎదిరించకూడదు, ఆమెను కొట్టకూడదు, తిట్టకూడదు, ఆమెను డైవర్స్ చేయకూడదు. అది నాలో. ఇప్పుడు ఏంటంటే అందరూ అలాగ అన్నారు. అందరూ ఏంటంటే ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో చూసినట్లయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమంటారంటే, దానికి ఆ పాపం అనే వర్డ్ తీసేసి ఎర్రర్, లేకపోతే ఫ్లా, లేకపోతే బ్లండర్, అదొక టెన్షన్లో మాట్లాడేశానండి, అదొక మిస్అండర్స్టాండింగ్, అది మిస్కన్జంప్షన్, ఇలా రకరకాల పదాలు వాడతారు. ఇవన్నీ లోకరీతికి పనికొస్తాయి, దేవుడికి ఎన్ని నచ్చవండి. దేవుడికి తెలుసు నువ్వు ఏం చేసావో, నేనేం చేశానో. సో లెట్ us బి వెరీ కేర్ఫుల్. మనలో ఐక్యత ఉండాలి. చాలామంది చర్చిలకు వస్తారు, అన్నీ పాడతారు, హల్లెలూయా అంటారు, అదంటారు ఇదంటారు. పక్కన వాళ్ళకి ఒక ప్రార్థన చేయలేరు. అమ్మ నా కోసం ప్రార్థన చేయంటే, చేస్తాను తల్లి, వెళ్ళు అంటారు. మర్చిపోతుంది, చేయరు. ఇలాగ నువ్వు చేయకుండా ఉంటే నీకు ఎక్కడ ఆత్మబలాలు ఇస్తాడు? ఆత్మ వరాలు ఎప్పటి నుంచి వస్తాయి? 1 కొరింథీయులు 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 7-10 మన ఆత్మ వరాలు పొందాలంటే ఎవడైనా నీకు చెప్పినప్పుడు నువ్వు వెంటనే ప్రార్థన చేయి. ఒకవేళ ఆ సిస్టర్ గారికి, ఆ బ్రదర్ గారికి ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళినా మోకాళ్ళుని వాళ్ళ కోసం 10 సార్లు కాదు, 50 సార్లు, 100 సార్లు వాళ్ళు మళ్ళీ నీకు వచ్చి, అమ్మ నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఈరోజు నాకు ఈ స్వస్థత జరిగింది, ఈరోజు నాకు ఈ కార్యక్రమం జరిగింది, ఈరోజు నేను ఆత్మీయులు నా కొడుకు కూతురికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను అని చెప్పగలగాల. మనలో ఉన్న ఆ యొక్క శక్తిని మనం బయటికి తీయాలండి. మనం అనగదొక్కేస్తున్నాం. వీఆర్ జస్ట్ సప్రెసింగ్ అండ్ యూఆర్ పుట్టింగ్ అండర్ అవర్ ఫీట్. అది చాలా తప్పు. మరి యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని పారిపోవాలంటే నువ్వు కర్ర పెట్టి కొట్టక్కర్లా, బూతు మాటలు మాట్లాడక్కర్లా, ఓ సడన్ యూ లీవ్ మీ అండ్ గో అని అరవక్కర్లా. యూ జస్ట్ బి సింపుల్, యూ జస్ట్ స్టే, యూ జస్ట్ పుట్ యువర్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ అపాన్ ద గాడ్. దేవుడి మీద ఆధారపడ్డా. మోషే మరి ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు వణికాడా? అయ్యో ఏంటి ప్రభువా, ముందు సముద్రం వెనకాల ఇంతమంది ఈజిప్టులు వస్తున్నారు, ఏం చేయాలా? దేవుడికి ఐడియాలు ఇచ్చాడా? ఈరోజు మనం అంతా అలాగే తయారైపోయాం. దేవుడికి ఐడియాలు ఇస్తాం. ప్రభా ఇలా చేయి, అలా చేయి, ఇది చేయి, ఇప్పుడే చేయి, నాకు ఈ నెలలోనే అయిపోవాలా నా కూతురు పెళ్ళి, నాకు నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఫస్ట్ వచ్చేయాలా, ఐఐటి వచ్చేయాలా, ఎంబీఏ వచ్చేయాలా, ఐసీఏ వచ్చేయాలా, సిఏ వచ్చేయాలా. దేవుడు అంటే మానవుడా? హూ వాజ్ గాడ్? గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచియస్. ఆయన ముందు మనం ఎందుకు పనికిరామండి? ఆయనకి మనం ఎవరు ఆయనకి టీచ్ చేయడం? హూ ఆర్ యూ? వీఆర్ ఓన్లీ క్రీచర్స్, ఈజ్ ద క్రియేటర్. ఆయన ఆయన ద్వారా మనం సృష్టింపబడిన వ్యక్తులము. మనమెవరు దేవుడికి టీచ్ చేయడానికే, మనం ఎవరు దేవుడికి ఐడియా ఇవ్వడానికే. దేవుడి యొక్క ప్రణాళిక నువ్వు అర్థం చేసుకో, దానికోసం వెయిట్ చేయి. వెయిట్ అంటిల్ ద టైమ్ ఆఫ్ గాడ్, వెయిట్ అపాన్ ద లార్డ్. మోషే అన్నాడు, ప్రభు అన్నాడు, యెహోవా దేవుడు, బీ స్టిల్ అన్నాడు, నిలకడ ఉండి చూడు అన్నాడు. అంతే, అద్భుతం జరిగింది. ఈరోజు మన ఒక జీవితంలో అనేక అద్భుతాలు జరగడం మనం దేవుడికి ఐడియాలు ఇస్తున్నాం, దేవుడికి టైం సెట్ చేస్తున్నాం, దేవుడికి ప్రణాళిక వేస్తున్నాం, దేవుడికి ప్లానింగ్ వేస్తున్నాం. మనం అంటే ఆయనకి చేత కాదు కదా. మనం పెద్ద సూపర్ సోనిక్ మన ఐడియాలు ఇచ్చి చూపుతుండిపోతున్నాం. నాకు తెలిసి అదే 100% అదే నా జీవితంలో నేను అనిపించాను. అప్పుడు అది మార్చుకున్నాను. ఐ విల్ నెవర్ ఎవర్ టీచ్ గాడ్, ఐ విల్ ఓన్లీ ప్లీడ్ గాడ్. ఆయన మనము రిక్వెస్ట్ మట్టుగా చేయాలి. మరి ఒకటి చూస్తుండైతే మనలో సాక్ష్యం ఉండాలి. ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే అంత దొంగ సాక్ష్యాలండి. ఫుల్ ఫిట్కి వచ్చేసి అబద్ధాలు ఆడేస్తున్నారు. ఏదో ఒక మిరకల్, ఓకే నీకు క్యాన్సర్ ఉంది, దేవుడు స్వస్థపరిచాడు, ఫైన్, వండర్ఫుల్. నువ్వు డెత్ బెడ్లో ఉన్నావు, దేవుడు నేను ఆశ్చర్యకరంగా లేపాడు, ఫైన్, వండర్ఫుల్. కానీ నువ్వు లోకరీతి సంబంధమైన దొంగ సర్టిఫికెట్లు, దొంగ డాక్యుమెంట్లు, పోలీసు, కోర్టు కేసు, రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ, వైట్ మనీ,
ఆడిటింగ్లో దొంగ లెక్కలు, ఇలాగ అన్ని తప్పుడు పనులు చేసుకుంటూ, ఇప్పుడు నా ఆఫీస్లో కొంతమంది ఉన్నారు, ఒక ముగ్గురు, వాళ్ళు ఇంతవరకు వాళ్ళ పిల్లలకి బాప్టిజం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ భార్యకి ఎస్సీ ఉంది, దాని ద్వారా నీట్ ఎగ్జామ్ రాయిపిస్తున్నారు, గవర్నమెంట్ ఎగ్జామ్ రాయిపిస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్. వాళ్ళకి ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత కావాలితే ఏదో చేసుకుంటాడంట దొంగ వేషాలు. ఇంట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. వాట్ అ షేమ్! ఇది నువ్వు మనుషుల్ని అమర్స్తున్నావు, కానీ దానికన్నా ఎక్కువగా దేవుడికి అగెన్స్ట్గా ఉన్నావు. ఎన్ని పాపాలు తెలియకుండా దేవా నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నా అంటే ఎక్కడ వెళ్తామండి? అందుకంటే దేవుడు నాకు ఈ యొక్క భారం ఇచ్చాడు. అన్ని సంఘాలకి వెళ్ళి చెప్పురా నాయన. ఎంతసేపు అందరూ మనం ఏమనుకుంటున్నాం అంటే, అయ్యా నేను తాగట్లేదు, నేను స్మోక్ చేయట్లేదు, డ్రగ్ అడిక్ట్ కాదు, మా ఇంట్లో టీవీ లేదు, మేము సీరియల్ సినిమాలు చూడం, స్పోర్ట్స్ చూడం, మేము ఏది చూడం, అయ్యంతా నీతి అనుకున్నాడు. అవి కాకుండా ఎన్ని తప్పులు ఈ విధంగా చేస్తున్నాం. ఇవి మనం సరిదిద్దుకుంటున్నామా? ఇవి మనం ఆలోచిస్తున్నామా? మనలో ఏ పాపం ఉందని ఎప్పుడైనా గ్రహిస్తున్నావా? నీ కుటుంబంలో నీ కూతురికి, నా కొడుకుకి బాగాలేకపోతే నేను ఫస్ట్ అనుకునేది ఏంటి తెలుసా? నేను ఎక్కడో తప్పు చేశాను. దట్ ఇస్ ద రీజన్ మై సన్ ఈస్ టచ్డ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఆర్ సమ్ డిఫికల్టీ. వెంటనే ప్రభు దగ్గర పోకులాడి ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేస్తాను. ఆ విధంగా ఎవరున్నారు ఈ కాలంలో? అదేదో పడిపోయాడండి, అదేదో అయిందండి, అదో పాపంలో పడిపోయాడు, అందువల్ల దేవుడు అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చెక్ యువర్ సెల్ఫ్. మనం చెక్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద మన ఆంధ్రాలో ఏ విధంగా చైతన్య వికాస్ విజ్ఞాన్ కోరా నారాయణ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇండియా, మాకు తమిళనాడులో వేలమ్మలు ఉంటుంది, వాళ్ళకి మెడికల్ కాలేజ్ అన్ని కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచారు ప్రిన్సిపల్ పోస్ట్కి. అప్పుడు దగ్గర వాళ్ళు ఇతర దేశాల నుంచి కూడా రావచ్చు అని చెప్పి వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చాడు. మీరు సెలెక్ట్ అవుతే మీకు 2000 రాను పోను 2 మేము చూసుకుంటాం, ఒకవేళ టెస్ట్లో ఫెయిల్ అయిపోతే 1 వే ఇస్తాం, 1 వే మీరు చూసుకోవాలని. ఇష్ట ప్రకారం వచ్చేసారు, అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ వాటి నుంచి అన్నిటి నుంచి. నేను అటెండ్ చేశాను. దగ్గర కొన్ని వేల మంది వచ్చారు. రిటర్న్ టెస్ట్ 8 రౌండ్స్ అన్నీ. నేను ఐ గాట్ సెలెక్టెడ్. అండ్ నేను అప్పుడు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ 1,50,000 జీతం ఒక నెలకి. సీనియర్ ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చాను. ఇంకా ఆ కార్డు కూడా నా పాకెట్లోనే ఉంది. అప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, బాబు, ఆయన నాకన్నా చిన్నవాడు, బాబు మాదంతా హిందూ ఆర్గనైజేషన్స్, మేము వినాయక చతుర్థి అన్ని పండగలు చేస్తాం, హై లెవెల్లో చేస్తాం, లక్షల్లో ఖర్చు పెడతాం, మరి నువ్వు ఒక్కడే క్రిస్టియన్, నువ్వు తట్టుకోగలవా? మరి ఏం చేయగలవు? నేను చెప్పాను ఒకే మాట, సాక్ష్యం, ఒకే మాట చెప్పాను, ముందు నా రూమ్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేయండి, వైట్ వాష్ చేయండి. నా యొక్క రూమ్లో, నా రూమ్ దీనికి 4 రెట్లు ఉంటుంది, ఇప్పుడు మన స్టేజ్కి 4 రెట్లు ఉంటుంది. నేను నా వాక్యాలు పెట్టుకుంటాను, నా టేబుల్లో నా బైబిల్ ఉంటుంది, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటాను. వీటికన్నీ ఒప్పుకుంటేనే నేను సంతకం పెడతాను. రాకపోతే 1,00,000 ఉద్యోగం నాకు అక్కర్లేదు. 1.5 lakh శాలరీ ఐ జస్ట్ త్రూ ఆఫ్. అతను అన్నాడు, ఇటువంటి క్రిస్టియన్ నేను చూడలేదు సార్. యు ఆర్ సెలెక్టెడ్ బ్రదర్, నువ్వు నా కోసం ప్రార్థన చేయి. నన్ను పెట్టుకుని 6 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. పడపై, మాంబాకం, గూడువంజేరి, మేడవకం, షోలింగ్, నెల్లూరు 5 బ్రాంచ్లు. ఒక్కొక్క బ్రాంచ్ 150 కోట్లు. అన్నిట్లో రాజ్ కుమార్ నువ్వు బయటికి రావద్దు, నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో, నాకు నువ్వు వినాయకుడు లాగా. అతను అంటాడు, అతను ఒక పెద్ద మీటింగ్లో స్టాఫ్ మొత్తం, అతని స్టాఫే 10,000 స్టాఫ్ ఉన్నారు. ఆ మీటింగ్లో అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ బై బ్రదర్ రాజ్ కుమార్ who is a Christian, his God is Jesus and his book is Holy Bible. ఆయన టెస్టిఫై చేస్తున్నాడు, నేను చెప్పడం కాదు. నా మెడలో ఎలాంటి జీసస్ ఐ లవ్ యూ ఇలాంటి వర్డ్స్ అంతా ఏమీ లేదు. కేవలం నా యొక్క ఏ పండుగ పిలిచినా వెళ్ళను, ఏ ఆఫరింగ్ నాకు ఇచ్చినా ముట్టను, చెప్పేస్తాను. నా రూమ్లో నేనే ఉంటాను, ఎక్కడ రాను, ఏ పూజకి రాను. కొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినప్పుడు ఆయన ఏదో కొన్ని కాదు, నా రూమ్లో ప్రార్థన చేసుకుంటా మీకోసం. కెన్ యూ స్టే లైక్ దట్? ఇస్ నాట్ హిపోక్రసీ. ఐ స్టేడ్ ఫర్ 5 years. తర్వాత నేను మందికి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా నా మీద 13 లక్షలు నేరం మోసాడు. వేసినప్పుడు నేను కూర్చుని మీకులాగా నా భార్యకి, నా కొడుక్కి, నా కోడలికి, మా అమ్మ నాన్నకి, మా బంధువులకి అంత ఫోన్లు చేసి గంటల తరబడి బ్యాండ్ వేసుకోలేదు. ఒకేక ప్రార్థన ప్రభువు వచ్చేత మోకాలని, ప్రభా నా మీద 13 లక్షలు అన్యాయంగా వేశారు, నేను ఇవ్వాలని. మీకు తెలుసు ఏది న్యాయం ఏది నిజమని. టేక్ కేర్. ప్రభు ఆత్మ నడిపింపు వచ్చింది. మా ఇంటి నాకు కంప్యూటర్ లేదు. నేను ఒక 20 రూపాయలు ఇచ్చి ఒక బ్రౌజింగ్ సెంటర్కి వెళ్ళి ప్రభు నాకు ఇచ్చే మాటలు ఇంగ్లీష్లో టక్ 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 అని టైప్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ డే
మై ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. మై ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. గాడ్ హ్యాస్ సాల్వ్డ్. బికాస్ మై ఫస్ట్ రెఫరెన్స్ టు హూమ్, నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? దేవుడి మీద. మనకు సమస్య వస్తే మనం ఎవరికి చేస్తాం? ముందు డాక్టర్. నాకు ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు, చిన్నోడు, మన అయ్యగారు కొడుకు. అంతా నాకు మట్టుకి ఎవరికి టైం ఉండదు. ఐ డోంట్ నో వేర్ వీఆర్ హెడింగ్ ఫర్. డో నాట్ బి డిస్కరేజ్. ఎప్పుడు మీరు విసుగుదల పొందకండి. ఎప్పుడు కూడా మీరు ఏదో అవ్వకండి. ఏదైనా మనకు వ్యతిరేకంగా ఏదైనా వచ్చిందంటే కత్తులు కటారులు ఫోన్లు చేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, నాకు వాడి తెలుసు వీడి తెలుసు, 1,00,000 మంది లారీలో దింపగలను, నేను అన్నీ చేయగలను. అది కాదండి. దేవుడు ఇచ్చేది ఒకే ఒక వరం. ఎవరన్నా ఒకళ్ళు చదవగలితే చదవంటే నేనే చదివేస్తాను. 1 కొరింథియన్స్ 2:7-10 ఇది ముగిచ్చేస్తాను నేను. నాకు ఇచ్చిన టైం 40 minutes కరెక్ట్గా అయిపోయింది. ఎన్నోదండి? 1 కొరింథీ 2:7-10 కదా? రైట్. ఓకే. ప్లీజ్ చెప్పండి గారు. అది ఇప్పుడు ఒకటండి, మనం దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం పెట్టామో మన కంటికి కనపడింది, చెవిలో వినపడింది, ఎవరు మనకి చెప్పంది జరుగుతాయి మనది. అది ఒకటి. రెండవది, మనలో ఆత్మీయ ఫలాలు ఉన్నప్పుడు మనకి ఎంత కష్టాలు వచ్చినా ఆ దేవుని యొక్క శక్తి మనల్ని మార్చేస్తుందండి. దేవుని యొక్క శక్తి మార్చేటప్పుడు మన కత్తులు కటార్లు వేయక్కర్లేదు. ఎవడన్నా నన్ను కొడుతున్నాడు అనుకోండి, నా కరాతే వచ్చి, నాకు కుంఫు వచ్చి, వాడిని నేను మళ్ళీ తిరిగి కొట్టకూడదు. స్టీఫన్ రాళ్ళతో కొడుతుంటే గమ్మున ఉన్నాడు. పరలోక విషయం చూశాడు, ప్రభువా నా ఆత్మని తీసుకో అన్నాడు. అంతవరకే. దట్ ఈస్ కాల్డ్ టెస్టిమనీ. ఈరోజు మన అందరికీ దేవుడు పిరికి వాళ్ళగా మనల్ని సృష్టించలేదండి. మనందరికీ ఆత్మశక్తి ఇచ్చాడు. సో లెట్ us క్లెయిమ్ దట్ పవర్, ది ఇన్నర్ మ్యాన్. మనలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకోండి, వాడబడండి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి. అటువంటి కృప దేవుడు మన అందరికీ ఇచ్చును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా ఉంది, నేను స్టాప్ చేశాను బికాజ్ నాకు వచ్చిన 40 minutes అయిపోయింది. కృపగల తండ్రి మహోన్నతుడా, మరి దినము ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మేము అనుకుంటున్నాం ప్రభా మేము అన్నీ పర్ఫెక్ట్ అండ్ మేము ఏదో రొటీన్గా, ఒక మెకానికల్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక స్టాటిస్టికల్గా మేము జీవితం జరిపకుండా, ఏదో ఒక ఆచారపూర్వకంగా, ఏదో ఒక ఆలోచనపూర్వకం కాకుండా, ఏదో ఇక్కడికి వస్తే అది జరుగుతుంది అనే ఒక దీంతో కాకుండా అన్కండిషనల్గా మీ చిత్తానుసారముగా మీ యొక్క టైం ప్రకారము మేము ఏది చేయాలో ఏది చేయకూడదు, మేము ఎందుకు ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము, అనేక మంది మరి మృతుల్లో ఉండగా మమ్మల్ని ఇంకా ఎందుకు పెట్టారు అనేది మేము గ్రహించి ఇంకా మేము ఏమి చేయాలో మీకోసం అనేది మాకు క్లారిటీ ఇవ్వండి ప్రభువా. మీ ఆత్మతో నింపండి, బలపరచండి, నడిపించండి. మీరే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా